సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో మఠంపల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులను సస్పెండ్ చేశారు. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలంగాణ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులను జారీ చేశారు. మఠంపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల ఎస్ఐ రామాంజనేయులు ఆ వ్యక్తికి చెందిన కారు మఠంపల్లిలోనే ఉండడంతో తన సొంత అవసరాల కోసం వినియోగించుకొని తిరిగి ఇస్తానని తీసుకున్నారు. వారం రోజులు గడుస్తున్న కారును తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడంతో బాధితుడు ఈ విషయమై డీజీపీతో పాటు జిల్లా ఎస్పీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై విచారణకు ఆదేశించిన అధికారులకు ఈ ఘటనతో పలు అవినీతి ఆరోపణలు వెలుగు చూసినట్లు సమాచారం తెలిపారు. ఎస్ఐ రామాంజనేయులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు. మాది మఠంపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ అండి. మాది అల్లీపురం, అది రాధికా రైస్ ఇండస్ట్రీస్. మఠంపల్లి ఎస్ఐ గారు రామాంజనేయులు గారు గతంలో నా మీద అక్రమమైన కేసు పెట్టి నాకు అన్ని ఆర్డర్స్ ఉన్నా, హైకోర్టు ఆర్డర్స్, సివిల్ సప్లై కమిషన్ ఆర్డర్స్, జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి. కానీ నేను చాలా ఇబ్బంది పెట్టి నా మిల్లు నడవకుండా నా మీద తప్పుడు కేసు బనాయించి ఇన్ని ఆర్డర్స్ ఉన్నా కానీ చాలా రకాల ఇబ్బంది పెట్టి 4-5 నెలల నుంచి నా మిల్లు నడవకుండా నన్ను మానసికంగా చాలా టార్చర్ చేసింది. నేను ఒక 20 రోజులు ఫోన్ కూడా బంద్ చేసుకుని పక్కకు ఉండడం జరిగింది ఆయన వల్ల. కాబట్టి నాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అతని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. జయరాజ్ అని అరేమూరు సరే నెంబర్లో మా తాతలు మా నాన్న కలిసి కూడా మాకు పొలం ఉందాను. కొన్నాళ్ళు అది సేద్యం చేసుకున్నాం. ఈ మెత్తవనకాడ తర్వాత మళ్ళీ దానికి సేద్యం రాళ్ళు రాళ్ళ లేక మళ్ళీ బీడి పొలం పెట్టుకొని గొడ్ల పశువుల మేతలకు ఆపుకుంటున్నాం. ఆపుకొని మేము జీవిస్తున్నాం, దాన్ని గుడ్డు మేపుకుంటున్నాం. తర్వాత మైనింగ్ వచ్చి మాదేనారు, మీది కాదు ఇది మాదేన్నాం. వాళ్ళు జీరసులు ఇవన్నీ ఏమన్నారు, పట్టా జీరసులు పానాల జీరసులు ఇచ్చినాం మాట్లాడుతున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడకుండా మళ్ళీ బ్లాస్టింగ్ కాంట్రాక్ట్ని తోలి మా మీద తోలి ఉసిగమ్మిచ్చి నన్ను నీకు ఆడదిర భూమి అని నన్ను నడమని కొట్టి డ్రిల్లింగ్ బలవంతంగా డ్రిల్లింగ్ వేసి బ్లాస్టింగ్ పేల్చి నా చేలు ఇట్లా తాల్చినవారు. మళ్ళీ తర్వాత మేము ఎస్ఐ పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ తర్వాత రాత్రి పోతే రాత్రి 5 గంటలకు పోయాను. 5 గంటలకు పోయి 7 గంటలకి మళ్ళీ ఆయన గదిల నుంచి ఏరే రూమ్కి వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత ఆ రూమ్లో ఫోన్లో మాట్లాడుతుంటే మళ్ళీ ఆయన మళ్ళీ రూమ్కి బయటకు వెళ్ళేప్పటికి నేను చెప్పులు తీడ్చుకుంటా, అయ్యా నమస్కారం అయ్యా అని చెప్తే, అరే ఇలాంటి బయటకు వెళ్ళి మాట్లాడాను, మా ఊరు మాట్లాడండి.